జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాటలో అత్యామూర్తిగా భగవంతుడు ఎంత సులువుడో తెలుసుకుందాము. భగవంతుడు ఒక్కడే కానీ 5 విధాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విషయం పరత్వాది పంచకం అనే స్తోత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొదటిది పరంపదం. పరంపదంలో పరమాత్మ శ్రీ భూ నీలాదేవుల సమేతంగా అనంత గరుడ విశ్వక్సేనుడు మొదలైన నిత్యసూర్య పరివారంతో ముక్తులతో వారి సేవలు అందుకుంటూ తను ఆనందిస్తూ వారిని ఆనందింపచేస్తూ వేంచేసి ఉంటాడు. బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలు కూడా పరంపదంలో ప్రవేశం లేదు. ఒక్క మోక్షం పొందిన జీవులకే అవకాశం ఉంటుంది. 2 వ్యూహము. పరంపదమునకు అద్దు అయిన విరజానిధికి ఈవల వ్యూహస్థానం ఉంటుంది. అక్కడ 4 విధములుగా అనిరుద్ధునిగా సృష్టి, మృత్యుమునిగా రక్షణ, సంకర్షునిగా లయ కార్యక్రమాలకు తగిన విధంగా 4వ రూపం వాసుదేవునిగా వ్యూహరచన చేస్తూ ఉంటాడు. అక్కడ దేవతలు కూడా పరమాత్మను దర్శించలేరు. అక్కడ వారు పరమాత్మ సందేశాలను విని ఆ ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. 3 విభవము. సాధువుల రక్షణ, దుష్ట శిక్షణ కొరకు తన ఇచ్చను అనుసరించి రామ, కృష్ణ, వామన, నరసింహాది అవతారములు ఆయా కాలములో అవతరించి జగద్రక్షణ చేస్తూ ఉంటాడు. ఆ అవతారములన్నీ జరిగిపోయిన యుగాలలో సంభవించినవి. మనం పరమాత్మను ఇప్పుడు అలా చూసే అవకాశం లేదు. 4 అంతర్యామి. పరమాత్మ సకల ప్రాణుల్లో వస్తుజాలమున అంతర్యామిగా ఉంటాడు. తమలో అంతర్యాముగా ఉన్న పరమాత్మను ఎంతో శ్రమకోర్చి సాధన చేసిన జ్ఞానులు, యోగులు మాత్రమే అనుభూతి చెందగలరు, దర్శించగలరు. 5 అచ్చామూర్తి. సామాన్య మానవులకు అచ్చామూర్తిగా పరమాత్మ అందుబాటులో ఉంటాడు. గృహముల్లోని పూజామందిరంలో, గ్రాముల్లో ఉన్న ఆలయాల్లో, తిరుమల, భద్రాద్రి, శ్రీరంగాది దివ్యక్షేత్రాలలో వెంకటేశ్వరునిగా, రామ, కృష్ణ, నరసింహ, రంగనాథునిగా విగ్రహ రూపాలలో వేంచేసి ఉండి మన సేవలను అందుకుంటూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. కష్టాలు తొలగిస్తూ కోరికలు తీరుస్తూ ఉంటాడు. అత్యామూర్తిగా మాత్రమే మనలాంటి సామాన్య పరమాత్మ ప్రత్యక్ష దర్శనం తేలికగా లభిస్తుంది. మన ఇంటిలో ఉన్న మందిరంలో ఉన్న వాడు, పరమపదంలో ఆలయంలో ఉన్నవాడు ఒక్కడే అన్న విశ్వాసం ఉండాలి. అత్యామూర్తిగా మనం వానికి మన శక్తిని అనుసరించి ఏ పదార్థం నివేదన చేస్తే అది, ఏ రకమైన ఉపచారం ఎలా చేస్తే అలా సంతోషంగా స్వీకరిస్తాడు. పంచపక్ష ప్రమాణాలు, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు కోసం చూడడు. ప్రేమతో కూడిన మనసునే చూస్తాడు. ఇలా 5 స్థానాలలో ఉన్న పరమాత్మ అత్యామూర్తిగా అత్యంత సులభంగా మనకు అందుబాటులో ఉంటాడు. విశ్వసిద్దాము, అనుగ్రహం పొందుదాము. జై శ్రీమన్నారాయణ.